హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా దోస్తులు? మా బంటిగానికి పెళ్లి కావాలట. పెళ్లి మరి పెళ్లి చేద్దామా ఏమంటారు? ఆ బక్క పొల్ల ఎట్లున్నదంతా ఏమో దోస్తులు, నాకైతే నచ్చలేదు. అమ్మ నువ్వు ఇంట్రడక్షన్ అయితే చెప్పే నీ అవ్వ. ఇక మన వీడియోస్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుర్రు అనుకోర్రి, ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఛానల్ని. అట్లనే పక్కకు గంట ఉంటది, అది నొక్కి ఆల్ అని పెట్టుకోర్రి. ఇక మేము ఇట్లా వీడియో పెట్టుడుతోటే మీకు అట్లా నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే, కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 140 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడుర్రి. మరి లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి పోదాం. మా బాపుకు చెప్పిందో నాకు భయమై పాడైతాంది. అబ్బో ఎట్లా మా అవ్వ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? మా బాపుకి చెప్తే మా బాపు ఎంత ఊరుతాడో. బంటి అమ్మో మా అయ్య పిలుస్తూనే ఉన్నాడు కదా. అమ్మో నేను చప్పుడేక నిండా కప్పుకొని వంట. అరే బంటి వంటి లేడేవాళ్ళు లేడుపో. ఓ పోడా, బాపు పిలుస్తా అంటే నీకు చెవులు వినబడతలేవారా? 8 అయితే లేదు, ఇప్పుడేమన్నా అవరా నిండా కప్పుకొని. ఇదంతా యాక్టింగ్ అని నాకెరికే. చెద్దరి దియోసారి చూసినవా అయ్యా, నువ్వు పిలుస్తాన్నవని మళ్ళా నన్ను ఏం అడుగుతారో ఏం చేస్తారో అని నిండా కప్పుకొని అన్నాడు. అరే బంటి ఏంద్రు నొప్పులత్తన్నయ్యా అంటన్నావు? ఏందే నిద్ర వస్తుంది పోర్రి. నిద్ర ఎక్కడ వచ్చి వచ్చిందిరా? అన్నావు తినవా? ఇంకా 8 కూడా అయితే లేదు, ఇప్పుడే నిద్ర వస్తుందని అంటున్నావు. ఏంది ఇప్పుడు? చెద్దరైతే తీయలేవురా. తీసిన. అరే బంటి చెప్పే నాయన్నా. పొల్లట లవ్వట ఏంద్రా మరి నీ కథ? ఓ నానా, నీకు దండం పెడతనే జర మెల్లగా మాట్లాడు. నాకు భయమై పాడైతాంది. మీరు ఒప్పుకోకుండా మంచిదే గాని నన్నటే మాటలతోని చంపకూర్రి. కాదురా బంటి, నీకు ఈ ఊర్లోనే పిల్ల కావాలారా? వేరే ఊరు పిల్ల ఏ పిల్ల దొరకలేదా అరా నీకు? నేను రోజుకొక్క ఊరు తిరుగుతలేను కదా నానా పిల్లల గురించి. అక్కడ చూసినావా అని మాటలు. రోజుకో ఊరు తిరిగి రోజుకో పిల్లని పట్టుకరాబో. నేను గసొంటోని కాదే అమ్మా. ఆ పిల్లను మర్చిపోతావా? మర్చిపో, లేదంటే రేపు ఇంట్లోకేవో. ఊళ్ళే అద్దు లొల్లిలాడతాయి బాగా. ఉన్నోనివే ఒక్కోనివి మా ఇజ్జతి తీయకు. లాస్ట్ డిసిషన్ అది ఫైనలా? ఫైనల్ ఏందో పూనలేందో గాని గంతే ఇక ముచ్చట లాస్ట్. అమ్మా నానా మీ కాళ్ళు మొక్కుతనే, ఆ పిల్ల మస్తు మంచిదే. మేం ప్రేమించుకోబట్టి 4 సంవత్సరాలు అవుతాందే. ఆ పిల్ల నన్ను తప్పెవరిని వేసుకోదే నానా. నువ్వు మాట్లాడకపోయినాక ఆ పొల్ల తెల్లారే ఇంకోని పట్టుకొని వీక్తదిరా. నువ్వు మాట బంద్ చేయి. అమ్మ గట్లెందుకంటవే? నీకో జాబు లేదు, మన్ను లేదు, చదువుమంటే బుక్కు పట్టవు. అవ్వోటి ఇవ్వోటని పైసలు అడుక్కొని ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అంటావు. ఏ ఎగ్జామ్ వస్తుందో ఏది పోతాందో తెలుస్తలేదు. ఇక బర్రెను కొన్నప్పడుసుంది బర్రెను పట్టుకొనే తిరుగుతాన్నావు. నీకు పిల్లని ఎట్లిస్తారు అనుకుంటున్నావు రా వాళ్ళు? నానా ఏదో ఒక పని చేస్తనే సప్పుడేక బావ చేసేదాంట్లోనే నాకు కూడా చూడుమని అంట. ఆయనత బావ చేసేదాంట్లోనే నేను కూడా సెట్ అయిపోతానే. గదే పని చేయమంట. బావా రేపు అత్తరాట, వచ్చినాక చూడమని చెప్తా. రోజు పనికి పోతనే నీకు తెలుస్తుంది. ఇంట్లో వండుకుంటా లవ్వు లాట చెంచా బయట అనుకుంటా ఆట ఆడుతున్నావు. ఓ అమ్మా నేనే ఆట ఆడతలేనే, నీ కాలు మోక్తా ఉర్రకే. ఆ పిల్లనైతే మర్చిపో. ఇంకోసారి ఆ పిల్ల పేరు తీసినావు అనుకో, నీ నాలుక మొత్తం కోత్తా. మంచిగా చెప్పు, అర్థమైతుందా? ఇద్దరిది లగ్గం అవుతుంది మళ్ళా. ఇన్నవారా బంటయ్యా? మీ నాన్న మాటలు ఇన్నావురా? నువ్వేబట్టి నాకు కూడా తిట్లత్తన్నాయి. పిల్ల లేదు పెండ్లి లేదు, సప్పుడేక మూసుకొని వండు. బావత్తే బావని అడిగి మెల్లగా ఆఫీసులా నిన్ను సెట్ చేయాలి. అమ్మా సెట్ చేసినాక పిల్లకిచ్చి పెళ్లి చేస్తావా? తర్వాత ఆలోచించేది. నువ్వు ఆ పొల్లతోటి అయితే మాట్లాడు బంద్ చెయ్యి. పొల్లతోటి మాట్లాడు బంద్ చేస్తే ఆ పొల్లడుకు నువ్వంటే ఇష్టం ఉంటే ఆ పొల్లని ఎంబడా ఉంటది, లేదంటే ఇంకోని పట్టుకొని పోతుంది. నువ్వైతే ఫోన్ మాట్లాడు, మెసేజ్లు కొట్టుడు బంద్ చేయి. ఏ ఊకే అమ్మ నీ అవ్వ. నీ అవ్వ కాదు నా అవ్వ కాదు గాని నీది ఆట చెప్తా బిడ్డ.
నీ కట్టి ఉంటా అంటే ఏం ఏర్పడుతుంది? అంగవాడి కట్టని చేస్తే ఎరకైతుంది. అన్నం వండినా తిని పండు. అద్దురాకు నాకు నీ కడిపే మాడుతుంది, నాకేంది? బాగా చూసినవా, కనీసం తినురా కొడుకా అని కూడా బతిలి మాడతలేదు మా అమ్మ. ప్రేమకి ఇల్లు ఒప్పుకున్నట్ట లేకపోతే ఎట్లా నాకు అర్థమై పాడైతలేదు. నేను నా పోరికి ఫోన్ చేయకపోతే నా పోరు వచ్చి డైరెక్ట్ ఇంటికాడనే కూర్చుంటుంది. నా ప్రేమకి ఇల్లు ఒప్పుకుంటారా లేకపోతే నా బర్రెది నాది సాగు చూస్తారా? అయ్యో ఓ బేబీ, నువ్వు అందరికి లొల్లి పెట్టిపిస్తాను. నీకు ఎట్లా చెప్పుతా అర్థమవుతుంది? గుండు బేబీ, ఐ లవ్ యు బేబీ. ఐ కాంట్ లివ్ వితౌట్ యు బేబీ. దిస్ ఆల్ ఉమెన్ ఆర్ ట్రైయింగ్ టు లవ్ యు బట్ ఐ డోంట్ గివ్ ఛాన్స్. నాకు ఒక్కటి అర్థమై పాడైతలేదు గాని నువ్వు బయటకి రావద్దు. చుట్కి ఇంట్లోనే ఉండాలి. ఐ కాంట్ అండర్స్టాండ్. హోమ్ ఇన్సైడ్ గో, నాట్ అవుట్ సైడ్. ఇది ఎక్కడికి పోతే నాది అక్కడికి వస్తాది. దానికి అందరూ లైను కొడతాంది. నీది అటు పోతే నాది ఏమైతాది? నా లైఫ్ ఫెయిల్ హో గయా. ఈ భాషకి ఎగ్గిదలుగా ఒక్కటన్నా అర్థం కాదు. ఇది పోతాంది నాది పోతాంది అనుకుంటానే ఉంటావు, వాళ్ళనే లొల్లిలైతాయి. ఇది అనద్దే, నువ్వు అనాలే. బేబీ, ఐ లవ్ యు బేబీ. ఇది ఒక్కటి మంచిగా అవుతావే. బేబీ, వై ఆర్ యు టేకింగ్ హ్యాండ్ ఆన్ మీ? కేప్. ఏంది? యువర్ హ్యాండ్ కీప్ ఆన్ మీ బేబీ. ఐ కాంట్ స్లీప్. నీది చెడ్డి ఉన్నదా ఇంకా? నీ అవ్వ షెడ్ వేసుకున్నానే, షెడ్ ఉండకపోతే ఏడిపోతుంది. ఇంకా రేపు పోతాదా చెడ్డి? పోతుంది షెడ్డి. నన్ను ఇచ్చిపెట్టి నా షెడ్ ఎడిపోతుంది పిచ్చిదానా. నీది చెడ్డి అమ్ము కత్తాది నాది. ఏంది? నా షెడ్ అమ్ముకొత్తదా? దేన్ని అమ్ముకొత్తది? స్లీప్. నీది చెప్పు. నీది చెడ్డి అమ్ము కత్తాదా రేపు? నా షెడ్డి ఎవడు కొంటాడే? వేసుకున్న షెడ్డి. నేను వత్తాది చెడ్డి అమ్మడానికి. ఏంది? షెడ్డి పమ్మల్లా ఏంది? దీని భాష పాడుగాను ఏమంటుందో అర్థమై పాడుగాదు. నీది 30 రూపీస్ అంటాంది. తప్పు 50 రూపీస్ బోలే. ఓర్ని అవ్వ, ఇవర్రాక అన్నది చిక్కుడుగాయనా? దీనికి అనరాక షెడ్ అంటుందా? అవ్వ షెడ్ అంటే నా షెడ్ కావచ్చని నేను అనుకుంటే, నా షెడ్ ఎవరికి అమ్మాలి, వేసుకున్న షెడ్ ఎవడు కొనుక్కుంటాడని నేను ఆగమైతిని. చిక్కుడుకాయ అనాలనే బూసిడి. చిక్కుడుకాయ నోట్ చెడ్డి. చిక్కులికాయ. ఓ వాట్ ఏ కామెడీ వర్డ్ దట్ ఈస్ చిక్కుల్కాయ. అంటే నీకు నిద్ర రాదు, ఏమున్నా నన్ను పట్టుకోనేమంటావు. నాకేమో నిద్ర వచ్చి పాడైతాంది. ఓ గుండు బేబీ, వై ఆర్ యు లుకింగ్ యు సో మచ్ క్యూట్? ఐ లవ్ యు బేబీ. గుండు బేబీ, స్లీప్. అమ్మా, ఇవాళ రాత్రికి నాకు బియ్యం పెట్టకు సరేనా? మీ ఇద్దరు మందమే పెట్టుకోర్రి. ఎందుకురా? ఏగో చిన్నోన్ని కూడా బుద్ధి అవుతాందే, లత దగ్గరికి పోతున్నా. రేపు ఆదివారం కదా, రేపు ఉండి ఎల్లుండి మళ్ళీ అటు నుండి డ్యూటీకి పోతా. అది ఏమిటికి పోయినట్రా? నాకు ఇంట్లో ఇంత మనసున పడతలేదు. కనీసం చిన్నోన్ని ఎత్తుకోమని కూడా అనలేదు పోయేటప్పుడు. ఫోన్ చేసి ఇటే రమ్మనలేవు. ఏమో మరి ఇప్పుడు రమ్మంటే అత్తదో రాదో. ఓ వారం 10 రోజులు ఉంటానే పోయే. అని అన్ని లెక్కలు బాగా వేరే అవుతున్నాయి. మరి ఏందో ఏమో నాకైతే అర్థమే అయితలేదు. ముందు ఎంత మంచిగా ఉండేదిరా, ఇప్పుడు అంతా వేరే అవుతుంది. పాపం చెల్లెనేమో బాధపడుకుంటా పోయే. అమ్మ నేనున్నా అని వదినే వాళ్ళ అవ్వగారింటికి పోతుందా అని. ఏ గట్లేం లేదు తీయే, చెల్లెను బాధపడకు అని చెప్పు. ఇక చెల్లె అవ్వగారింటికి వచ్చినప్పుడు తాత కూడా వాళ్ళ అవ్వగారింటికి పోయిందని అనుకోవాలి. అలా మనది మనం తప్పుడు మాటలు ఎందుకు అనుకోవాలి? సరే తీగని ఇక సోమవారం నువ్వు అటు డ్యూటీకో. సోమవారం దాన్ని ఇటు ఎక్కి మనల్ల బాపును బస్కు. పిల్లగాని మీదకి నాకు కూడా పానం కొట్టుకుంటాంది.
సరేనే చెప్తుంది. నేను మొన్న పోయిన రోజు మొన్నొక్క రోజు ఫోన్ చేసిన మరి అత్తమ్మ ఏం చెప్తున్నావు అని అది మళ్ళా ఎత్తనే లేదు. చేస్తే మరి పిల్లగాడు ఎట్లుండని అడుగుదును. సరే నువ్వే చేసి మాట్లాడు మరి. ఇక నేను పోతున్నా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. పో పో. అబ్బా ఈడు కూడా పెళ్ళం చెప్పినట్టే ఇంటాడు. పెళ్ళం రమ్మంటే పోతాడు, లేదంటే ఉంటాడు. అబ్బా నా మనవన్నేమో నాకు చూడబుద్ధి అవుతుంది. ఎట్లయితే అట్లా వీడియో కాల్ ఎత్తా, గిఫ్ట్ ఎత్తదో. హలో అత్తమ్మ, ఏమైందే కోడలా మొత్తం ఫోనే ఎత్తలేవు? ఏం లేదు, చిన్నోనితోటి పని తీర్తలేదు. ఎప్పుడు వస్తానో మరి? ఇప్పుడే రాను. అంతా కోపము ఎందుకు పెట్టుకున్నవే మా మీద? కోపము మంచిదనుకుంటున్నావే లత? ఎప్పుడైనా ఏదన్నా ఉంటే అనుకోవాలి, చేసుకోవాలి, మళ్ళా కూడుండాలనే. ఈ సౌ లోపట పెట్టుకుంటే అది మస్లీ మస్లీ మన పానానికే ఎసరైతుంది. నాకేం కోపం లేదు. ఏమో మరి ఎప్పుడైనా ఫోన్ చేసేదానికి పోతే పోగానే చెప్పుకుంటా పోలేదు. ఇక నాతోటి నీకేమైతుందని కదనే. నాతోటి ఏమైతుంది, ఏం పోతుంది? గట్లెందుకంట అన్నావు అత్తమ్మ? ఇక కోపం అని ఏం లేదు కానీ అట్టిగానే వచ్చేసిన నేను ఆ రోజు. అయితే నా మనవరి మీదకి నాకు పానం కొట్టుకొని ఫోన్ చేసిన. ఏం చెప్తాండు? ఏం లేదు, ఇగో లేచిండు, ఎత్తుకొని కూర్చున్నా. ఏడ్తాండా మంచిగానే ఉంటాండా? ఏం ఏడ్తలేడు, మంచిగానే ఉంటాండు. అదే ఇలా కొడుకు అటు అత్త అని అన్నాడు. మరి సోమవారం పిల్లగాని తీసుకొని రాయే, ఇల్లంతా బావురమంటాంది. అంత పిసలెత్తాంది, ఇంట్లో ఉండ బుద్ధి అయితే లేదు నాకైతే. ఇక మావయ్యో దిక్కువ పట్టే నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండు అంటే నాకు మనసున్నే పడతలేదు. అవునా, సరే అత్తం మెల్లగా ఇంకో వారం వరకు. గదే నాయనా, ఏం చెప్తున్నావే నాయనా? అంటున్నావా బంగారు కొండ? ఏం చెప్తాను ఉంగులు ఉక్కులు అనుకుంటా ముచ్చట చెప్తాను. అదేదా మీ అమ్మమ్మ? అమ్మమ్మతోటి మీ తాతతోటి మీ మామతోటి ముచ్చట పెట్టు. ఎప్పుడు అత్తవో తొందర రా బిడ్డ, మనసున పడతలేదు. అత్తం సరే తిన్నారా మరి? ఏం కూర వండిర్రు? పప్పుచారు వేసింది, తిన్నాం. ఎవరు లేరా? సప్పులు లేదు. ఏమో అత్తమ్మ, మరి ఎవరు దాకా ఉండిరి, ఎటు వేర్రో తెలియదు. సరే ఉంటాన్నా. పిల్లగాడైతే జాగ్రత్త. సరే. ఇది ఫోన్ చేస్తేనే మాట్లాడుతుంది. నా బిడ్డ ఏం చేస్తాందో. చింటయ్యలు ఫోన్ నీ దగ్గర ఉందానే కన్నయ్య? ఏం చెప్తున్నావే చింటయ్య? ఆడుకుంటున్నావా? ఏం ఆట ఆడుతున్నారే బంగారు కొండలు? బ్యాట్ బాల్ ఆడుకుంటున్నావా అనే కన్నయ్య? అమ్మ దొంగ నాయనలే, ఆమె తిన్నే అనే. నువ్వు తిన్నవా అమ్మమ్మ? ఏం తిన్న బిడ్డ, నాకంతా బోర్ కొడుతుంది. అత్తవా ఏ నాయనా? అబ్బా నా చిక్కల కొండలే, నిన్ను ఉండమంటే ఉండకపోతివి, చకచక ఉరుకుతివి. అమ్మా దామర్రా. నువ్వు దా అమ్మమ్మ. నేనే రావాలా అనే బంగారు కొండ? అబ్బో అమ్మ ఏం చెప్తాంది? అమ్మ ఏం లేదే, ఇగో ఇట్లా బెడ్లా ఒరిగినా నా పక్కకు కూసున్నాడు, ఫోన్ పట్ట ఆడతాండు. నువ్వు ఫోన్ చేసినావు, ఏం చెప్తానవే? తిన్నవా? మా తిన్న బిడ్డ, అయ్య తినకపోతే ఏం చెప్తానని మనసున పడతలేదు. ఇటు నువ్వు లేకపోతివి, అటు వదిన లేకపాయే. ఇక వదినైతే మొత్తం ఫోనే ఎత్తలేదు. నాకే పానం కొట్టుకొని చిన్నోని మీద వేసిన. ఇప్పుడే రాయ అంటే ఇంకో వారం దాకా రాను అంటాంది. అయ్యో అవునానే, ఇక ఆమె ఇష్టం ఉన్నప్పుడు రాని తియ్యి. తీ బిడ్డ, చింటయ్య అయితే మంచిగా ఉన్నాడా? ఉండమంటూ ఉండకపోతివి. మంచిగానే ఉన్నాడే. సరే తీయవ, అట్లా ఒరిగిర్రేమో ఒరుగుర్రి. అప్పటికి ఎత్త తీ పొద్దుకినాక. పెట్టి వేయండి. పెట్టి పోతాడు, పొలం కాడిపోతాడు. సరే 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 తీ ఉండు. ఎటు మనసున పడతలేదు. ఏమున్నా బయట కోడు, ముచ్చట్లు పెట్టుడు, ఇదే పని అవుతుంది. ఇక వేరే పని అయితే ఏది లేదు. ఇక అట్లా పోయేద్దాం. ఏం చేయాలి ఇంట్లో ఉండి? అక్క ఏమైందే? ఏంటిదిరా? అమ్మకి చెప్పి ఒప్పిస్తా అంటే అదే అమ్మ ఏమంటాంది? ఇందాట బిడ్డ ఏమంటాడు? అబ్బా దీని పాము షవులే నిజంగా. నువ్వెందుకు పిలుస్తానవే ఇప్పుడు దాన్ని? నేను నిన్ను అడుగుతా అంటే దాన్ని పిలుస్తాన్నావు. నీ అవ్వ నేను పోతానా పో. ఆగురా అంటే ఏందట? ఏం లేదు ఏం కూర వండినవే? ఏం కూర వండలేరా కొడుక, ఎల్లిపాయ కారం నూరుతాన్నా నీకు మంచిగా తినబెడదామని. ఇగో అమ్మ ఉర్రకే నువ్వు. మరి ఇక నాకు కోపం వత్తది. గా పిల్లగాన్ని జరసేపు ఎత్తుకుంటేంది, ఆడిపిస్తే ఏమైతాంద్రా? ఈ పని అద్దు. అప్పుడే ఎత్తుకున్నా, మూత్రం పోసిండు, నీకేం తెలుస్తాంది? మీద పోసిండా? ఇంత నోట్లో పోతే మంచిగుండు.
ఇగో ఉర్రకే అమ్మ నువ్వు చెప్తున్నా. మరి ఏమైంది, ఇంట్లో ఉంటానవా పీక్తానవా? నేనెటు పోతా, నాకేం అవసరం, ఇంట్లో ఉంటా. అదే ఆ పిల్ల క్యాన్సల్ కదా. క్యాన్సల్ ఎందుకు అవుతుంది, మళ్ళా గా పిల్ల క్యాన్సల్ కదా అని అంటాన్నావు. ఇగో బావ వస్తాడు కదా ఇయ్యాల, బావతోటి మాట్లాడి నన్ను ఆ బావ చేసే జాబ్లా మెల్లగా సెట్ చేపియ్యే. ఇక తర్వాత నేను ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటా. ఆ బక్క పొల్ల ఎట్లుంటదిరా? నేనంత దొడ్డుకున్నానా అమ్మ, మా ఇద్దరికి మంచిగా సెట్ అవుతుంది. గుడ్, అంతా ఏం పని చేయదు, మనీ ఏది పొట్టి బట్టలు ఎత్తది. పొట్టి బట్టలు ఏకంటనే పద్ధతిగానే ఉండుమంట. బంటి ఏమైందే? బాగా చూసినవా, ఇక డైరెక్ట్ ఇంట్లోకి వస్తాంది. మరి ఇంటికి కాబోయే కోడల్నే కదా ఆంటీ, నేను రాకపోతే ఎవరు వస్తారు? ఏందే గట్లా అంటావు? అంటే మీరు ఫిక్స్ అయితే అయిపోతుందా? ఇడా మాకు ఇష్టం ఉండద్దా? మీకు కూడా నేనంటే ఇష్టమే అవుతుంది. ఏందంటే నేను బాలేనా చెప్పండి, మీ బంటికి సెట్ గానా? ఎట్లున్నావు అంత కైటే పూల తీరు, అన్ని పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటా ఏంటి దగ్గర పోసుకొని తిరుగుతావు. అది స్టైల్ అంటారా ఆంటీ? ఇప్పుడు ఎందుకు వచ్చినావు, ఏం పనికి వచ్చినావు? మా బంటిగాని దొరకపోయి మీ ఇంట్లోనే పెట్టుకోపో, మాకు మా బంటిగాడు వద్దు. అయ్యో గట్ల అంటున్నారు ఏందా ఆంటీ మీరు? మీరు వచ్చి మా ఇంట్లో గిసొంటి సంగతి అని చెప్తారేమో అని నేను ఆశపడస్తా అంటే మీరు గిట్లా అంటున్నారు. మీరు ఒప్పుకోకపోతే నా ప్రాణాలే పోతాయి ఆంటీ. అద్దే నువ్వు చావద్దే, నువ్వు చస్తే నేను చచ్చిపోతా. మరి ఊడు మీ అమ్మ ఎట్లా అంటాందో చెప్పే శకుంతలాదేవి. ఓ పిల్ల, మా బంటిగాడు ఏదన్నా పని ఉంటేనేమో నీ వల్ల నచ్చడినా సింగారం ఉంటది. ఈడే ఏం పని చేస్తలేడు, బర్రెని పట్టుకొని తిరుగుతాండు. మేము నీ ఇంటికి వచ్చి మీ పిల్లని మా పోరానికి ఇయ్యుర్రి అని అంటే మీ అవ్వ అయ్య నన్ను చెప్పులు మెడరెత్తరు. నీ పోరానికి ఏం పని ఉందని నా పొల నచ్చి అడుగుతానవని. అందుకే ఆగు ఓ వారం రోజులు, నా అల్లుడు వస్తాండి అల్లా అల్లుడితోటి మాట్లాడి మా బంటిగాన్ని ఓ పనిలా సెట్ చేస్తా. సెట్ చేసినాక వచ్చి నీ వాళ్ళతో మాట్లాడతా. థ్యాంక్ యూ ఆంటీ. అమ్మా నువ్వేనా అనే అంటే ఒప్పుకున్నావా అనే? ఏం చేయాలి, ఒప్పుకోకపోతే ఏం చేయాలి గాని నిన్ను పనిలో సెట్ చేసేదాకా పెళ్లి లేదు పేరంటం లేదు. నేను వాళ్ళని అడగా, నువ్వు పనిలో సెట్ అయినాకనే పోయి అడుగుతా బంటిగా. థ్యాంక్ యూ అమ్మా శకుంతలాదేవి, ఇప్పుడు నా అమ్మ అనిపించుకున్నవే. ఇన్ని రోజులు ఏమనిపించుకున్నా మరి? థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఓకే ఓకే, పెళ్ళయ్యేదాకా కొంచెం దూరం ఉండుర్రి. ఏమున్నా ముద్దులాట అని కలుసుకున్నాడని అవి ఇవి వేయకుర్రి. లేదాంటీ. ఇవేందే డైరెక్ట్ గట్లనే పడుతుంది. అది ఇప్పటోళ్ళు ఎవరు ఆగుతలేరు. పెళ్లికి ముందే ముద్దు ముచ్చట్లు కడుపులు అయితాన్నాయి, అట్లా రోతా అంటారు, తెగబడ్డారంటారు. అట్లాంటి పరిస్థితి మీకు రావద్దు, నాకు దేవద్దు. మీరు దేనికైనా ఓపిక ఉండాలి. ఎగబడి దాదా దాదా అని పోతే ఇజ్జత్ పోతుంది. ఎటు పోతరే దాదా అని, నీ అవని మాట ఒక్కడ అర్థం కాదు. ఏమోతి, బర్రెకైతే ఇంత మేతేసి అది నీళ్లు పెట్టిరా పో. సరే అమ్మా ఎత్తనే. పో. బాబు పడుకున్నాడా అక్క? లేదురా, ఇక మీ లవ్ గురించి మా అమ్మకు ఒప్పించింది నేనే. మా బంటిగాడు ఊకే పాపం ఉరుతుండని అమ్మకి చెప్పి ఒప్పించిన. కానీ బంటిని ఏదో ఒక పనిలో పెట్టేదాకా మీ ఇంటికి వచ్చి అడగదట. బంటి ఏదన్నా ఒక పనిలో సెట్ అయినాక అడుగుతుంది. అప్పటి వరకు మీ ఊళ్ళను ఏదో రకంగా కింది మీద వెయ్యి, సరేనా? సరే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇట్స్ ఓకే. అత్తమ్మగారు, ఇప్పుడు అత్తమ్మగారు అంటారు, ఇక పెళ్ళైనాక 4 రోజులు పొత్తమ్మగారు అంటారు. లేదత్తమ్మా, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటా. బాగా చూసుకోకుంటామనే గాని ఇంత ఇంటి చుట్టూ పనులు వేసుకొని ఇంట్లో మాట బయటపడకుంటుంటే చాలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బర్రే నా సిన్ని బర్రే, నా లగ్గముకే అయ్యిందే బర్రే. ఇక నీకు లేదు సావు బర్రే, నాకు లేదు సావు బర్రే. డించక 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 డీజేడి జేడి జేడి జే. నా లడ్డు బర్రే, నా కర్రె బర్రే, ఒప్పుకున్నదే బర్రే. పాట పాడుతున్నావా లేకపోతే ఏడుతున్నావా? నీకు మంచి గొలుసు కొంటా, ఓకేనా? నా పెళ్ళికి నీకు మంచి గొలుసు కొంటా. ఈ మెడకు పిట్టయ్యే గొలుసు, మంచి కలర్ వేపిస్తా నీకు, ఎర్ర కలరు మొత్తం మెరిసిపోవాలి, మెరుపులు చల్లుతా నీకు. ఆ భరత్కు నువ్వే ముందు ఉండాలి. మంచిగా ఎగురుతావా, డింగ 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 అనుకుంటే ఎగరాలే. అటు తోకూపాలే, ఇటు మూతూపాలే. అది అయిన వరకు చూద్దాం. చిక్కి చిక్కి బర్రే, నన్ను బతికిచ్చినావు, నన్ను బయట పడిపించినావు. లేకపోతే ఇయ్యల్లా నువ్వు నేను గూద్దుమిగా మీదికి వెళ్ళిపోదుము. ఆంటీ, నాకైతే మస్తు హ్యాపీ ఉందిరా మీ అమ్మ ఒప్పుకోవడం. నాకు కూడా మస్తు సంతోషంగా ఉందే, నీ అక్క ఎగురబుద్ధి అవుతుంది.
ఒప్పుకుంటదో ఒప్పుకోదా అనుకుంటే మంచిగా ఒప్పుకున్నదిరా. ఆ శకుంతలదేవి ఫస్ట్ కొంచెం సతాయిత్తది గాని దేవత అది దేవత. బర్రె బలే చూస్తాందేవ్రు. ఆ శకుంతలదేవి ఒప్పుకోకపోతే పాపం బర్రె చచ్చేదిగా నా గురించి. నువ్వు చంపుతానే ఫిక్స్ అయితివి. సరే రా నేను పోతున్నా, అన్నయ్య ఇంటికన్నే ఉన్నాడు. పో పో ఫోన్ చేస్తా పో. ఏం తింటావే బర్రె, నువ్వేం తింటావు? నీకు గడ్డి పెట్టయ్యల్లా, నీకు ఏం కావాలో చెప్పు, అది తెస్తా నీ నోట్లో పెడతా. నీ పెండ తీసి నీ నోట్లోనే పెట్టాలా? ఎట్లుంటుందో టేస్ట్ చేస్తావా అనే మంచిగుంటది. అదేదో నువ్వే తినరాదు, నా పెండ నేను తినుడు ఎక్కడిది? నాకు మస్తు సంతోషంగా ఉన్నదే బర్రే. డండక 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 డాన్ టక్ 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 డాన్ టక్ 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 టక్. ఈ టక్కు టక్కు ఎక్కడిది? ఇగో అయ్యా మీకు దండం పెడతా, నా మొగడు నన్ను ఈసిపెట్టి ఇగో ఈ ముండ దగ్గర ఉంటాండు, పంటాండు, లేస్తాండు. నాకు తెలియకుండా సాటుగా సంసారం చేస్తారయ్యా. మస్తు సార్లా దొరకబట్టినా, ఎన్నిసార్లా బుద్ధి చెప్పినా కూడా ఇంటలేరు. మీరే నాకు ఈ పరిష్కారం చెయ్యాలే. అవునా? కానిస్టేబుల్ పిలువుపో, ఆమె ఎవరో. ఎవరమ్మా ఇంట్లో? రండి. మీ ఆయనకు ఫోన్ చేసి రప్పి. సరే సారు చేత్తా. హలో, ఏడున్నావు? నేను ఈయనే ఉన్న ఇంటి దగ్గర. ఏంది? రాగి పోషవోళ్ళ ఇంటికాడికి రా. గాడికి ఎందుకే మళ్ళా? రా, పోలీసులు వచ్చిర్రు రా. అయ్యో గుండుదానా, ఎంత పని చేతివే. నువ్వు రా అన్ననా? అత్త అన్న మీది ఇంట్లోకే వెళ్తలేదు. ఏ పోసి ఇయ్యాల నీకు మూడింది రాయే దబిడి దిబిడి. ఏందమ్మా మీరు చేసే పని? ఆమె భర్తను నువ్వు ఉంచుకున్నావట కదా. ఓ లేదు సారు, అయ్యా అసలు ఆమె భర్తను నేను ఉంచుకోలేదు. ఏదో అట్లా సోపతికి అప్పుడు ఇప్పుడు ఇట్లా రోడ్డు మీద ఓంగా మాట్లాడతాడు. ఇక దాన్నే పట్టుకొని ఆమె నా మీద నిందలెత్తాంది. కాదు కాదు సారు, ఇది అబద్ధం చెప్పుతాంది. ఇగో నాకు ఎంటికలు లేనందున నా మొగడుకు నేను నచ్చలేను. ఇది జబ్బల జాకెట్లు వేసుకుంటా చూడుర్రి దాని సోకులు. జబ్బల జాకెట్లు వేసుకుంటా అచ్చిన పోయే మొగోళ్ళనందరిని ఆకర్షించుకుంటా దగ్గర పెట్టుకుంటాంది, పైసలు నొక్కుతాంది. పోలీసులు వచ్చారు కదా? కాదయ్యా కాదు, అన్ని అబద్ధాలు చెప్పుతాంది. ఆమెకు నాకు ఒకసారి షేన్లా బాగా లొల్లైంది. ఈ మనసులు ఉంచుకొని నన్నిప్పుడు మీకు కంప్లైంట్ ఇయ్యాలే, పట్టియాలని చూస్తాంది. చెప్పే నువ్వన్నా. నిజమా అమ్మా? ఈమె భర్త ఎప్పుడు ఈమె ఇంట్లో ఉంటాడా? మాకేమెరకనయ్యా, మాకు తెలియదు. మేం కట్టుపోకై ఉంటావు, మా ఇల్లు ఈడ కాదు. అల్లక్క మీకు తెలియదా ఎందుకు అబద్ధాలు చెప్తుర్రు? ఎవడే ఈ మధ్యలో అయితే మేము ఎప్పుడు చూడలేదు. అబద్ధం ఎందుకు చెప్తాం చెప్పు. అయ్యా ఈడే నా మొగడు. ఏందయ్యా బొక్కలా ఏమంటావా? ఏం కథలు నడిపిస్తానవు? నీకు నీ భార్య ఉండంగా పరాయాడు దాని మీద ఎందుకు నీకు ఆశ? అయ్యో ఆశ లేదు, ఏది లేదు సారు. నేను నా భార్యతోటే ఉంటున్నా. నేను ఎవరి జోలికి పోతలేను. అన్ని అబద్ధాలు ఆడకు. ఒకసారి గిట్లనే వార్నింగ్ ఇచ్చినమయ్యా. ఇక ఇచ్చినాక దూరం ఉన్నట్టే ఉన్నారు. ఇక నేను ఇటు మొక్క అచ్చులు లేదు, వీళ్ళు ఏం చేస్తుర్రని చూసులు లేదు. ఇక మొన్న గా పిల్ల వచ్చి చెప్తాంది, నీ మొగడు గాలింట్లో ఉన్నాడు అని చెప్తాంది. ఏ పిల్ల? ఆ పిల్లను పట్టుకరా పోర్రి. తీసుకత్తా. ఇక మీరేం చేస్తారో మీరు నాకు న్యాయం చెయ్యాలి. జరా మీ కాళ్ళు మోకుతా. మేము ముసల్తనానికి వచ్చినాము, ముసల్తనానికి అన్నా ఇద్దరం కలిసి ఉందాం రా అనంటే వీడు నాతోటి ఉండు లేదు. అగో ఆడిదాని మోజుల పడి దాని దగ్గరనే ఉండుడయ్యా. నువ్వు నిజ నిజాలు తెలుసుకొని తప్పకుండా నీకు న్యాయం చేస్తాం, బాధపడకమ్మా. ఇప్పుడే దొరకత్తాగు. ఎందుకయ్యా? చూస్తే ముసలోని తీరు ఉన్నావు. ముసల్తనానికి నీకు ఆమెందుకు ఈమెందుకు నాకు అర్థం కాదు. నీ భార్యతోటి నువ్వు ఉండక. సారు ఆమె అన్ని అబద్ధాలు చెప్పుతాంది. మా ఇద్దరికి ఏ సంబంధం లేదు. చూడు మల్లక్క నంగనాసి ఎంత నటిస్తాందో. నువ్వు ఆగలేవే బొడ్డి పుష్కన నోరిప్పి నిజమే అనేవు. సప్పుడేక నోరు మూసుకో. మేము తెలుసుకుంటామమ్మా, ఎంక్వైరీ చేసే కదా మేమేం చేయాలో అది చేస్తాం. పిచ్చిది, ఆ పిచ్చిది ఎప్పుడు ఎట్లుండేది తెలియదు సారు. ఏం పిచ్చిది? చూస్తే మంచి మనిషి లెక్కనే ఉన్నది. ఇగో సారు, ఇగో ఈ పిల్ల చూసిందట, నాకు వచ్చి చెప్పింది. కావాలంటే ఈ పిల్లను అడుగుర్రి. రమ్మన్, ఆ పిల్లని రమ్మన్. ఓ అక్కడికి. ఏం చూసినావమ్మా నువ్వు నిన్న? ఇది మొగడు అక్కడ పన్నది, నేను చూచినా.
ఆ, ఈమె భాష ఏంది గిట్లున్నది? మీకు కొంచెం తెలుగు రాదు. ఓ చోటి ఎవల మొగుడు పడుకున్నది? ఇది ఉన్నదా అక్కడ పోతాది ఇక్కడ పోతాది రెండు పోతాది. ఇద్దరి దగ్గరికి పోతదు అని అంటాందామే. ఆమెకు భాష రాదు సారు, జర ఆమె చెప్పిన మాటలు పట్టించుకోకుర్రి. బరబరే మాటలు రాకున్నా కూడా మంచిగా చెప్తది. నువ్వు చూసినావా? నాది నీది ఎందుకు సుత్తాది, నాకు నా మొగడు ఉన్నది. అయ్యో చోటి నై బాత్ కరు సారు, మీకు ఇంగ్లీష్ వస్తే దాంతో మాట్లాడుర్రి. I am not saying you anything, ఓకేనా? This old man is going to this old woman, yes or no? yes yes Who is she's husband? he Who is that Gundu's husband? he ఓ మల్లక్క ఎందు హీ హీ అంటది అంటే ఎందు పడైంది? అగే నాకే తెలియదు. అవును, ఈమె చెప్తుంది కరెక్టే. ఇది ఏమయ్యింది అట్లా ఉన్నది, నువ్వు పోతాందా? నీ బొందనే బొడ్డి నీ బొంద, నా కొంప ముంచుతాను నీది నాది అనుకుంటా. చోటి ఇది రావో. యు ఆర్ పోలీస్, ఓకే ఓకే, యు ఆర్ డూయింగ్ కరెక్ట్ డ్యూటీ ఆర్ నాట్, యు మస్ట్ డూ యువర్ డ్యూటీ, ఓకేనా? మా డ్యూటీ మేం చేయకపోతే నువ్వు చేస్తావా ఏంది? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీది మీద పెద్దది కింద చిన్నది. ఆ? ఏంటిది ఈమె అనేది? మీది అంతా ఒకటే ఉన్నది. పోరే మాట్లాడుతాందో ఏమో, పిలువురా ఊర్వారి. చోటి కామ్ చోటి. కమింగ్ కమింగ్. ఇప్పుడు నీ భర్తను జైల్లేమంటావా అమ్మా? జైల్లేసుడు కాదు, దాన్ని పట్టుకపోయి జైల్లేయుర్రి. ఏ గుండుదానా, నాకు తిక్కెలేసిందనుకో, చూసుకో నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు, అర్థమైతుందా? ఏం చేస్తావే? దా పోలీసులు ఉన్నారు ఇప్పుడు, రా ఇలా ముంగట నన్ను ఏం చేస్తావో చూపిద్దురా. నా మొగన్ నుంచుకొని నన్నే బెదిరిస్తున్నా అవే బద్మాషాడుదానా. అయ్యో మీరు కొట్లాడకుర్రమ్మా, నేను ఒకటే చెప్తున్నా మీకు. పెట్టుకుంటే పెద్ద పెద్ద కేసులు అయితే ఆ కేసు ఎంబడి మీరు ఏం తిరుగుతారు గాని. ఈ పేరేం పేరు? రాయమల్లు. ఆ రింగమని రాయమల్లు మంచిగానే ఉన్నావు గాని, నీవు నీ భార్యతోటి ఉంటేనేమో చక్కగా ఉండు. ఇట్లాంటి సంబంధం మళ్ళా పెట్టుకొని నీ భార్య మా దగ్గరకు వచ్చిందనుకో, నీకు జీవితాంతం జైలు శిక్ష ఏత్తా. సరే సారు, నాది తప్పైంది. ఇంకోసారి నేను ఎవరి జోలికోను, నా భార్యను పట్టుకొని ఉంటా. ఏడులాంగా ఈ మాటలు ఏం నమ్ముతామయ్యా? మేము ఇస్తున్నాం కదా వార్నింగ్. మాకు కొంచెం కూడా మళ్ళీ ఏదన్నా డౌట్ వచ్చినా లేకపోతే మీ నుండి ఏదన్నా కంప్లైంట్ వచ్చినా కూడా మేము ఏం కూడా మాట్లాడకుండా ఆయనను తీసుకుపోయి ఈమెను తీసుకుపోయి షెరొక్క జైలు వేసేసి ఇక జీవితాంతం అలానే ఉంటారు. గా పని అయ్యయ్యా, నీ కాళ్ళు మొక్కుతా, నా సంసారం కాపాడుర్రి. దునియాల ఇట్లాంటి కేసులు బాగైనాయి. ఇవన్నీ హ్యాండిల్ చేయలేక మా పానం పోతుంది. ఇక ఏం చేస్తారు, తెగబడ్డోళ్ళు ఏం చేస్తారు సారు? అర్థమైతుందా అమ్మా? నీకు కూడా వార్నింగ్ ఇస్తాను. సప్పుడేక మూసుకొని నీ ఇంట్లో నువ్వు ఉండి అలా సంసారం నాశనం చెయ్యకు. లేదు అని అంటే చక్కగా జైల్లోకి నడుస్తావు. సరే కదండి సార్, ఇక వెళ్దాం. అడుగురా రాయమల్లు. ఉండుదానా అన్నంత పని ఎత్తివే. చూసినవా ఏ నర్సవ్వ, అది ఎంత పెద్ద పని చేసిందో. నా ఇంటికి పోలీసు వాళ్ళని పట్టుకొని వచ్చింది. ఆ గుండుదాన్ని నేను వదిలిపెట్టా. నీది మూతి అట్లా ఎందుకు ఉన్నది? ఫస్ట్ నిన్ను చంపాలనే. ఈ ఊర్లకు నువ్వు కూడా నా గండాన్నే వచ్చినట్టున్నావు. ఏందవ్వా నువ్వు గట్లా మాట్లాడుతున్నావు? ఇంకోసారి నా చుట్కీ జోలికి వచ్చినావు అనుకో, మళ్ళా పోలీసులు వస్తారు నీ ఇంటి ముంగటికి, జాగ్రత్త. చోటి కామ్. ఏయ్, నీది నా మొగడిది ఎందుకు చూస్తాంది? నీ మొగడిది నేనేం చూసిందే? సూత్తా పో, ఏం చేస్తావో పో. సూత్తావా? నా మొగడిది నువ్వు సూత్తావా? బబ్బర బాబ్రే, ఇది నేను కొరుకుతా. ఏం కొరుకుతావే? గుండు బేబీ క్యాచ్ హర్. ఏంది నా బతుకు గిట్లయింది? ఎందుకు పోతాంది? నీ బొందనే నీ బొంద. తీసుకపో, ఇంట్లోకి తీసుకపో ఆమెను. ఏ చుట్కీ కామ్. చూసిర్రా దోస్తులు, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు.
తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.